హాయ్ గైస్, నైట్ ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ మూవీ చూసా అండి. దీన్ని మూవీ అనే దాని కింద వెబ్ సిరీస్ అని చెప్పాలి, ఎందుకంటే ఇది సీజన్స్ వైజ్ రిలీజ్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ సీజన్ అనమాట. లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 hours 40 minutes వరకు ఉంటుందండి. బట్ ఎక్కడ నాకు లెంతీగా లేకుంటే అంటే ల్యాగ్ అన్నట్లయితే ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే మనము చూసేటప్పుడు మన లైఫ్ స్టైల్కి రిలేటెడ్గా ఉంటుంది అనమాట. అంటే ఏమో మన కాలేజ్ డేస్లో జరిగిన సీన్స్ అక్కడ తీసారేమో అన్నట్లు ఫీల్ అయితే అనిపించింది నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎక్కడో చోట ఏదో ఒక సీన్లో ఖచ్చితంగా మన కాలేజ్ లైఫ్ అయితే గుర్తు తెచ్చేలా ఉంటాయి అన్నమాట సీన్స్. సో అందుకోసమే నాకు కూడా బాగా నచ్చింది. నేను నైట్ 11:30కి ఆ టైంలో స్టార్ట్ చేశాను అనమాట. సో లెంత్ ఏమో చాలా ఉంది, కంప్లీట్ చేయగలనా లేదా అనిపించింది. బట్ చూసేటప్పుడు ఎక్కడైతే నాకు బోర్ అనిపించలేదు. సో ఆల్మోస్ట్ 3:30 అయింది పడుకోవడానికి. ఇక మూవీ ఆర్టిస్ట్ గురించి చెప్పాలి. రోషన్తో పాటు ఇంకా మిగతా 2 కుర్రాలు చేశారని చాలా బాగా చేశారు. చాలా న్యాచురల్గా అనిపించింది వాళ్ళ పర్ఫార్మెన్స్ నాకు. అండ్ రోషన్కి ఒక ఫీమేల్ లీడ్ ఉంటుంది కదా, తను ఇంకొద్దిగా బ్యూటిఫుల్గా ఉండే అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటే బాగుంది అనిపించింది. అండ్ వీళ్ళతో పాటు మనకు వైవా, హర్ష అండ్ పృథ్వీ మీకు ఐడియా ఉంటుంది. అంటే 30 Beds 21 చూసుంటే మీకు వెబ్ సిరీస్ ఖచ్చితంగా గుర్తుంటుంది. తను కూడా ఒక హీరోలో ఉన్నాడు. తను వచ్చాక ఇంకొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట మూవీ చూసేటప్పుడు మనకి. సో వీళ్ళతో పాటు సునీల్ కూడా ఉన్నారండి. మనకు సందీప్ రాజ్ అని మనకు అంటే కలర్ ఫోటో డైరెక్టర్ ఉంటారు కదా, తను అనమాట. సో వాళ్ళిద్దరూ స్టార్టింగ్ ఐఎఫ్ మాల్లో ఉంటారు. సో ఐఎఫ్ మాల్లో ఉన్నప్పుడు ఎలాంటి వాడైనా మనం బయట చూస్తుంటాం కదా, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా ఎలాంటి వాడైనా కానీ ఆ మాల్లో ఉన్నప్పుడు మాత్రం చాలా పవర్ఫుల్ అని చెప్పేసి చాలా నిష్టిగా చాలా క్లీన్గా ఉంటారు. సో మనకి ఉండే చూపించినా పర్లేదు, కానీ వాళ్ళని ఒక విలన్లా చూపించారనమాట. అలా పోర్ట్రేట్ చేస్తే మనం ఏం మెసేజ్ ఇస్తున్నామో నాకు అర్థం కావట్లేదు. మనకు కమ్యూనిటీ అదే ఈ క్యాస్ట్ పిచ్ అనేది మనం ఒప్పుకోకున్నా మన జీవితంలో ఒక భాగం అయిపోయింది, ముఖ్యంగా మన ఆంధ్రాలో. సో ప్రతి ఒక్కరికి ఉంది, ఎవరికి లేదు క్యాస్ట్ పిచ్చి. సపరేట్గా ఒక కమ్యూనిటీని అంటే ట్రిగ్గర్ చేస్తే అంటే ఆ ట్రోల్ మెటీరియల్ అవుతుంది. సో దానివల్ల ప్రీ ప్రమోషన్ అవుతుంది అని చెప్పి స్ట్రాటజీ వాళ్ళు యూజ్ చేస్తారు అనమాట. ఈ సందీప్ రాజన్ అతను ప్రొడ్యూసర్ దీనికి. సో తను కలర్ ఫోటో తీసినప్పుడు చాలా మంచి గుడ్ ఒపీనియన్ వచ్చింది ఎవరికైనా కానీ తను చూసినప్పుడు. ఇలాంటి సీన్స్ పెట్టి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా క్యాష్ పిచ్ని ఎక్కువ చేయడానికి యూజ్ అవుతుందేమో ఇలాంటి సీన్స్ పెడితే, అంతేగాని దాన్ని తగ్గించడానికి అయితే కుదురుతుంది. ఇంకోటండి, మన స్టేట్ జనాభాలో ఆ కమ్యూనిటీకి ఆ క్యాస్ట్కి సంబంధించి పర్సెంటేజ్ 5 to 6% మ్యాక్సిమం. సో ఆ క్యాస్ట్ నుంచి వచ్చిన హీరోలకి ఓన్లీ ఆ క్యాస్ట్ వాళ్ళే ఫ్యాన్స్ ఉంటారని చూపించారు కదా ఈ సినిమాలో. ఒకసారి మా రాయలసీమ రండి, అంటే ఏ రేంజ్లో ఫ్యాన్స్ ఉంటారు ఎన్టీఆర్కి, బాలకృష్ణకి, అండ్ ఏ క్యాస్ట్లో ఫ్యాన్స్ ఉంటారు అనేది చూస్తారు. ఊరికే సినిమా తీసామని కాదు, రియల్ లైఫ్లో వచ్చి చూడండి ఎలా ఉంటుంది పరిస్థితి. చూశారు కదా సందీప్, నిన్న మొన్న నీ మీద ఎంత హేట్ చూపించారు. కలర్ ఫోటోతో ఒక మంచి కెరీర్ స్టార్ట్ అయింది, బాగుంటుందని అనుకుంటావు కదా. సో నీ కెరీర్ నువ్వే నాశనం చేసుకున్నావు. చూస్తావు కమెంట్ డేస్లో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో. నువ్వు సారీ చెప్పడం, అపాలజీ చెప్పడం జరిగింది నిన్న, బట్ అంతటితో ఆగుతారు అనుకుంటున్నావా? ఈ అన్వాంటెడ్ సీన్స్ గురించి పక్కన పెడితే సినిమా అయితే చాలా బాగుందండి. ఖచ్చితంగా ఈ వీకెండ్ మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.